నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును వైఎస్ జగన్ స్థాపించారని ఎద్దేవా చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, కల్తీ చేసి ఎదురుదాడి చేస్తారా అని ఆగ్రహం. క్రమశిక్షణతో చదివి ఉన్నత పదవులు చేపట్టాలని విద్యార్థులకు సూచించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. వ్యాయామం, యోగాతో మనసును నియంత్రించుకోవాలని సూచన. అసెంబ్లీకి రాకుంటే శాసనసభ్యులకు జీతం ఎందుకు ఇవ్వాలంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని సూటి ప్రశ్న. మనం భద్రతగా ఉన్నామని ప్రపంచానికి తెలియజేయాలంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపు. వివరాలు చూస్తే, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ తో భాగస్వామ్యం అవ్వడానికి ప్రపంచం ఎదురు చూస్తుందని, ఇలాంటి సమయంలో మనం మరింత భద్రతగా ఉన్నామనే విషయాన్ని తెలియజెప్పాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వందే మాతరం తీరా సైక్లథాన్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు కార్యక్రమం సాధారణ సైక్లోథాన్ మాత్రమే కాదని, దేశానికి సురక్షిత వైపు నడిపే ఉద్యమం అని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో వందే మాతరం నినాదం విభిన్న భాషలు, సంస్కృతులను త్రివర్ణ పతాకం కింద ఏకం చేసిందని, 2014 తరువాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుందని పేర్కొన్నారు. సిఐఎస్ఎఫ్, సైకిల్, కోస్ట్ ఇలా 3 సి అక్షరాల మధ్య దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని, రాష్ట్రంలో దానికి తోడు మరో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరింత వేగంగా అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తోందని అన్నారు. Here today, as we are celebrating 150 years of Vande Mataram, I see a deep connection. We are next to the sea and I see a deep connection between 3 C's. One is the CISF, one is the coast, and the other one is the cycle, which also means a lot to us and our state also. The coast is a constantly moving authority. The CISF is working also with constant vigilance, and a cycle stays balanced when we go forward. And here in Andhra Pradesh, just like I've told how the cycle is also having a great meaning, I have to mention the 4th C, which is the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, and Deputy Chief Minister also, which is Honorable Pavan Kalyan Garu. And under their leadership, this state is also been progressing with renewed flavor of patriotism, with renewed sense of leadership, and a great commitment to contribute to the nation building. And it is the emblem of unstoppable, unimaginable and unprecedented progress. Andhra Pradesh is cycling ahead, pedal by pedal. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందులో CFARA నివేదిక 2022లో వైసీపీ హయాంలో వచ్చిందే అన్నారు. CFARAతో పాటు NDDB, NDDR, సిట్ నివేదికలు అన్ని కల్తీని ధృవీకరించాయని స్పష్టం చేశారు. జంతుకొవ్వు అవశేషాలు నిర్ధారించే సామర్థ్యం తమ వద్ద లేదని మాత్రమే వారు చెప్తే, దాన్ని పట్టుకుని జంతుకొవ్వు లేదని ప్రచారం చేసుకుంటారా అని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగట్లేదనడానికి తాడేపల్లి ప్యాలెస్ లో ముద్రించే సాక్షి కరపత్రం కాకుండా మరేదైనా నివేదిక వైకాపా వద్ద ఉందా అని ప్రశ్నించారు. టాయిలెట్ క్లీనింగ్ కు వాడే లప్సా అనే రసాయనం వాడి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అన్నించుమించు మనం అనుకుంటాం, ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని, దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే
ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకని కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరు కాకుంటే జీతం ఎందుకు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నో వర్క్ నో పే సిద్ధాంతాన్ని ప్రజాప్రతినిధులకు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఉద్యోగి విధులకు రాకపోతే జీతం ఆపడం, దీర్ఘకాలం రాకపోతే ఆపై సస్పెండ్ చేస్తామన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు అసెంబ్లీకి నెలల తరబడి రాకుండా ఉంటే జీతం ఎందుకు ఇవ్వాలన్నారు. వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని, దీనిపై ప్రజలు మేధావులు ఆలోచించాలన్నారు. సందేహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓట్లు వేసి గెలిపించిన శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యమంత్రులు కూడా, మంత్రులు కూడా సమాధానం చెప్పడానికి గడగడలాడిపోయారు. అటువంటి సబ్జెక్టు మాట్లాడారు. ఇవాళ చూస్తున్నాం, అసెంబ్లీకి రాగానే బయట మాట్లాడుతుంటారు. బయట నుంచి మాట్లాడాలి, మీరు బయట నుంచి మాట్లాడాలండి. ప్రజల కోసం కదా మాట్లాడుతా అంటున్నారు, మీరు రాష్ట్రం కోసం కదా మాట్లాడుతా అన్నారు. ఆ మాట్లాడుతుంది అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి. మంత్రి ఉంటాడు, సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఉంటాడు, మంత్రులు ఉంటాడు, సమాధానం చెప్తారు మీకు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు కానీ బయట మాట్లాడతాంటారు. ఎందుకు మాట్లాడారు బయటని? అదే మాటలు అసెంబ్లీ మాట్లాడండి. నేను అవకాశం ఇస్తానని చెప్పాను, మరి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ప్రసాద్ గారు మీలాంటి పెద్దలు కూడా ఆలోచించారు సార్. నాకు కూడా స్పీకర్ 2 years అవుతుంది. రాజ్యాంగం ఏంటి? ఈవేళ ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, జీతం ఇవ్వం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఇది నా పాయింట్. దీనికి నాకు ఆన్సర్ కావాలి సార్. సస్పెండ్ చేయడానికి అంటే మరి పర్మిషన్ కావాలంటే మనకి దానికి వాళ్ళు కదా. అంతే, రాజ్యాంగం ఏంటో నాకని పెద్దలు బాగా తెలుసు. డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు, అనుభవం ఉన్న వ్యక్తి. అంటే స్టడీ చేయండి సార్. దీన్ని మనం మన టైంలో మార్చలేదు సార్. నో డ్యూటీ నో పే. డ్యూటీ చేయనప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా? నో వర్క్ నో పే అన్న సిద్ధాంతానికి మనం కట్టుబడి చేయకపోతే ఇప్పుడు ఈ తరం రాబోయే తరం వరకు ఒక లక్ష్యం చెప్పాల్సిన అవసరం. తిరుమల శ్రీవారు లడ్డూ ప్రసాదం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం మహా పాపానికి ఒడిగట్టిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. జిల్లా పరిషత్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూల్లో కల్తీకి నిరసనగా అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి తాను కూడా దీక్ష చేపట్టానని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. కల్తీపై వచ్చిన నివేదికలను ఆ పార్టీలోని సీనియర్ నాయకులైన జగన్ కు చూపించి వాస్తవాలు వివరించాలని హితవు పలికారు. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదన్నారు. దేవుని ప్రసాదం తినాలంటేనే స్నానం చేసి భక్తితో స్వీకరిస్తాం. అలాంటి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఏమీ జరగలేదంటూ దుష్ప్రచారం చేయడం వైసీపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిబిఐ రిపోర్ట్ ఇవ్వలేదు, నెయ్యే వాడలేదనే ఇది పరిస్థితి తీసుకొచ్చింది. నెయ్యి లేదు లడ్డూలో. లడ్డు తయారీలో సాంప్రదాయం ఉంది, సనాతన ధర్మం ఉంది, ఆగమ శాస్త్రం ఉంది. దాని ప్రకారంగా లడ్డు తయారు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు. అలాంటిది నెయ్యి లేకుండా లడ్డు తీసుకొని 5 సంవత్సరాలు, మరి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు, ఆ 5 సంవత్సరాల్లో జరగడం అనేది చాలా దారుణమైన విషయం. కనీసం లడ్డు మనం ముట్టుకోమే స్నానం చేయకుండా. చెప్పులు వేసుకొని కూడా చాలామంది ప్రసాదాలు తినరే. నేను అడుగుతున్నాను, తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, మీకు మీరు దాన్ని మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, దాని మీద విపరీతమైన అబద్ధాలు చెప్తున్నారు. అదేంటి? సరే, జగన్మోహన్ రెడ్డి గారు
ఆయనే బాధ్యత తీసుకోవాలి. ఆ పార్టీకి అధ్యక్షుడు అతనే, ఆ రోజు ముఖ్యమంత్రి అతనే, ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన చేశారా, ఆయన చేయలేదా, ఆయనకి తెలియ జరిగిందా అవన్నీ తర్వాత తెలుస్తాయి. కానీ బాధ్యత తీసుకోవాల్సింది అతనే. ఒకవేళ పొరపాటు జరిగిందా, తప్పు జరిగిందా, దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ రోజు ఎలా జరిగింది మీరు ఓపెన్గా మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీలో ఎవరు తప్పు చేస్తే వాడిని మేము కూడా క్షమించమని అనాలి. కానీ దాన్ని మీరు డైవర్ట్ చేయడానికి రకరకాల నాటకాలు, కులాలు, మతాలు అన్ని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడుతుంటే మీరు ఏమి డిసైడ్ చేద్దామని ఏమి మీరు చెప్దాం అనుకుంటున్నారు నాకైతే అర్థం కాల. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే తీవ్ర అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెంది పర్యావరణం దెబ్బతింటే అది మానవాళి మనుగడకి ప్రమాదమని హెచ్చరించారు. మహావిశాఖలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యంపై న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తాను ఎంత పోరాటం చేస్తున్న జీవీఎంసీ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మహావిశాఖ ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారని బొలిశెట్టి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా నగర కాలుష్యం గురించి రాజేంద్ర సింగ్ గారు నేను అనేక లెటర్స్ రాయడం జరిగింది. మన జీబీఎంసీకి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ. ఆ తర్వాత 2020లో మేము ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఆ కేసు మా గురించి కాదు, విశాఖ ప్రజల గురించి. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి మా గురించి కూడా అనుకోవచ్చు. కానీ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. మేము వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణం ఉంటేనే మనం ఉంటాం, అభివృద్ధి ఉంటుంది, ఏదైనా ఉంటుంది. అసలు పర్యావరణం ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్స్. ఎన్విరాన్మెంట్ అనేది లేకపోతే అభివృద్ధి ఉన్నా శూన్యమే. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న పోరాటానికి జీవీఎంసీ కానీ అటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఏమాత్రం సహకరించకపోగా వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అలాగే అంటే జీవీఎంసీ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుందరీకరణలో బిజీ అయిపోయింది. ఎందుకంటే తల్లికి ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళేమో బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తున్నారు, గుండె జబ్బు వచ్చిందంటే బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా పెందుర్తిలో బాలాజీ విద్యా సంస్థ అధినేత మడక రవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ఇష్టమని, ప్రకృతి అందాలన్నీ వైజాగ్ లోనే ఉన్నాయని, అలాగే పిల్లలు ఆన్లైన్ లో గేమ్ ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలందరూ మంచి అలవాటుతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు చేపట్టాలని, మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయాలని, అలాగే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం పెట్టడం చాలా సంతోషం. ఆ మంచి పని చేస్తున్నందుకు శ్రీ మండవ రవికుమార్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనం మంచి పని చేయలేకపోయినా మంచి పని చేసేవాళ్ళని అభినందించాలి. జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చేయలేము. మనం చేయలేని మంచి పని ఇంకొకరు చేస్తూ ఉంటే దాన్ని చూసి సంతోషించాలి. ఇవాళ ముఖ్యంగా మీ ప్రాంతానికి రావడం నాకు చాలా ఇష్టం. విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. మామూలుగా నేను చదువుకోవడానికి వచ్చాను ఇక్కడికి. చదువుకొని అప్పుడు విశాఖపట్నంలో ప్రేమలో పడిపోయాను. అమ్మాయిలతో కాదు, విశాఖపట్నంలో. ఎందుకంటే ఈ నగరం చాలా సుందరమైంది. గతంలో యానివర్సరీకి రావాల్సిన ఉపరాష్ట్రపతి గారు రాలేక ఫోన్ చేశారు, వస్తానని, నువ్వు కూడా రోజుకు రావాలి అని చెప్తే, అంటే నేను ఇందాక చెప్పాను, విలువలతో కూడిన రాజకీయం కానీ జీవితం కానీ సాగిస్తున్నటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఒక ఫంక్షన్కి రాలేకపోతే ఆయన ఉన్న పొజిషన్లో ఆ రోజు అవ్వకపోతే మర్చిపోవచ్చు, వదిలేయచ్చు.
మరి ఫోన్ చేసి మరి నేను వస్తాను అన్నానంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందంటాను కదా ఒక ఉదాహరణ. రవి గారు చెప్పినట్టు ప్రజా జీవితంలో అనేక కష్టాల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్న తరుణంలో ఆయన దిచ్చేసినప్పుడు బలవంతంగా వాజ్పేయి గారు ఆయన మీటింగ్లో వెంకయ్యనాయుడు గారి నుంచి చాలా స్పెషల్గా పోయారు. ఫస్ట్ అసలు రావట్లే. చాలా నేను హైదరాబాద్లో ఎప్పుడు వెంకయ్యనాయుడు గారి మీటింగ్ ఉన్నా ఎలక్షన్ మీటింగ్ వెళ్ళేవాడిని. న్యూరోటాలజీలో అత్యాధునిక జ్ఞానాన్ని ఏకీకృతం చేయడమే ముఖ్య లక్ష్యమని వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు పేర్కొన్నారు. నగరంలోని ఓ రిసార్ట్స్ లో ఆసియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 3 రోజుల ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరం ఇండియా ప్రపంచ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఉండవల్లి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. డాక్టర్ మైకల్ లాకోరో, ప్రొఫెసర్ అడాల్ఫో బ్రోన్స్ట్రెయిన్, ప్రొఫెసర్ డేవిడ్ జి బాల్టిమోర్, ప్రొఫెసర్ డాన్ గోల్డ్, డాక్టర్ రెమాన్ వాండి బెర్గ్, ప్రొఫెసర్ హైదర్ అల్జార్హన్, డాక్టర్ ఐనో వోడా సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఓటాలజీ, న్యూరోటాలజీలో అత్యాధునిక జ్ఞానాన్ని ఏకీకృతం చేయడం లక్ష్యమన్నారు. ఈ వేదిక ప్రపంచ నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించి భాగస్వామ్య ఆవిష్కరణ ద్వారా వ్యక్తిగత సవాళ్లను పరిష్కరించడానికి దోహదపడుతుందని తెలిపారు. వెస్ట్యూబులర్ ఫిజియాలజీ, డయాగ్నోస్టిక్స్ టెక్నిక్లు, చికిత్స పురోగతులను పంచుకున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరం తాలూకా ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ అంటే ఈ వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్ సంబంధించిన పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేయడం కోసం ఎవరెవరు చూడాలి, ఈఎన్టీ సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్, కార్డియాలజీ, ఆడియాలజీ పీపుల్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఇంతమంది అందరినీ కలిపి ఒక చోటకి కలపడమే ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరం తాలూకు ఉద్దేశం. దీనికి దేశ విదేశాల నుంచి 300 మంది డెలిగేట్స్ వచ్చారండి. సో ఇది 4 రోజులు జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత చాలామందికి పేషెంట్స్కి ఇక్కడ నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా మిగతా డాక్టర్స్ అందరూ పేషెంట్కి చాలా మేలు చేకూరుస్తారని అనుకుంటున్నాం. ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్ గత 10 సంవత్సరాల నుంచి చెవి ఆపరేషన్కైనా, ముక్కు ఆపరేషన్కైనా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాగే ఈ బ్యాలెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్, వెర్టిగో కోసం ఉన్న ఏకైక ఆసుపత్రి గత 8 సంవత్సరాల నుంచి ఈ పేషెంట్లందరికీ కూడా విపరీతమైన సేవలు అందిస్తున్నాం. ముస్లింలకు నిర్వహించిన ఉచిత న్యాయ సలహా శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు హైదర్ అలీ సింకా హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని హోటల్లో నిర్వహించిన ఈ శిబిరంలో ముస్లింలకున్న సమస్యలపై ఈ శిబిరంలో ముస్లిం న్యాయవాదులు న్యాయ సలహాలను ఉచితంగా అందజేశారు. అదేవిధంగా పలువురు ముస్లింలకున్న సమస్యలను న్యాయవాదులు తమ సమక్షంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా హైదర్ అలీ సింఘా మాట్లాడుతూ పలువురు ముస్లిం దంపతుల మధ్య ఉన్న సమస్యలు ఈ శిబిరంలో పరిష్కారమయ్యాయని తెలిపారు. అదేవిధంగా పలు కేసులు, సమస్యలకు సంబంధించి న్యాయవాదులు సలహాలను అందజేశారని చెప్పారు. ముస్లిం సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు వారి శ్రేయస్సు కోసం ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో న్యాయవాదులు ఎంఏ రజాక్, ఎస్కే మదీనా, మహమ్మద్ ఇషాక్, రసూల్, నజీమా, ఫాతిమా మున్నీసా, షరీఫ్ సేవలందించారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము లాయర్ల బృందం చేత ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసి ఇవాళ అబ్బాయిలు అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోని అత్త కొట్టిందని, మామ తిట్టాడని, వాళ్ళ భర్త ఏదో అన్నాడని చెప్పి ఇద్దరు ఇడిపోతున్నారు. ఆ ఇడిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండి అదేవిధంగా వాళ్ళు అక్కడ ముగ్గిపోతున్నారు తప్ప వాళ్ళకి పరిష్కారం తీసుకుంటే ఎవరు ముందు రావట్లేదు. మా సొసైటీ తరఫున ఇవాళ మేము మా సొసైటీ తరఫున అందరూ కలిసి ఒక తాటిపై వచ్చి లాయర్ బృందంతో మాట్లాడి ఈ సమస్యలపై ఏమి చేద్దామని చెప్తే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వివాహ పరిచయాలు వేదిక ఏర్పాటు చేయమండి. కనీసం 11 వరకు వివాహాలు అవి చేసాం. ఈరోజు ముస్లిం న్యాయవాదులచే కక్షిదారులకు ఇక్కడ
మీకు అందరికీ తెలుసు, మన ముస్లింలో విద్య లేకపోవడం వల్ల 2-3 సంవత్సరాలు పెళ్ళిళ్ళు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. వాళ్ళని కలయిక చేయాలంటే ఈ మన శంకా గారి ఆధ్వర్యంలో వేర ముస్లిం ఉచిత న్యాయ సలహా శిబిరం పెట్టాం. ఇక్కడ కక్షిదారులు అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దగ్గర ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ టేబుల్స్ పెట్టి సాల్వ్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ విధానం పెట్టాం. ఇంకా ముందు కూడా ఇలా పెట్టడానికి మన శంకా గ్రాండ్ హోటల్ వారు తయారుగా వచ్చారు. మన ముస్లిం క్యాస్ట్లో ఏంటంటే చాలా వెనకబడిపోతున్నారు అందరూ కూడా. దాని గురించి మేము కూడా ఈ ప్రోగ్రాంలకు తలపెట్టి వివాహ కార్యక్రమాలు, సుల్తీల కార్యక్రమాలు, పేద పిల్లలకి పుస్తకం పంపిణీలు అలాగే చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే సమస్య ఇప్పుడు ముస్లిం అమ్మాయిలు అంటే ఎవరైనా అదర్ క్యాస్ట్ ఎవరైనా సరే భార్యాభర్తల్లో గొడవలు వస్తున్నాయి. ఈ గొడవలు వచ్చి కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ ఆ సమస్య పరిష్కారం అవటం లేదు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా అఖిలపక్ష ఆటో మోటార్ రంగాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పడాల గోవింద, జి వామనమూర్తి, కె సత్యనారాయణ, షేక్ రహిమాన్, కొండబాబు, గొలగాని నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న పారిశ్రామిక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆటో రంగ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు వరప్రసాద్, ఈశ్వరరావు, వెంకట రమణమూర్తి, అడ్డూరి శంకర్ పాల్గొన్నారు. ఆటో కార్మికులకి అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టి విపరీతమైనటువంటి కేసులు, బాగా విపరీత కేసులు రాస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మోటారు ఏదైతే ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫిట్నెస్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చేదానికోసం ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఈరోజు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా రోడ్డు మీద పడి కేసులు రాయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అందరి మీద కేసులు అనేవి పెడతామన్నారు. మరి ఈ కేసులు ఏదైతే ఉన్నాయో గతంలో ఎలక్షన్ ముందు పోలీస్ యాప్ ఉండేది, ఆ యాప్ని రద్దు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం దిశానిర్దేశం చేసే సదస్సులో ఎంతో అవసరమని పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ అన్నారు. నగరంలో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 షార్ట్ ఫిలిం కాంపిటీషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థులు విదేశాలలో అందుబాటులో ఉండే ఉన్నత విద్య వైపే పూర్తిగా అవగాహన కలుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బ్లూ రిబ్బర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహించిన ఫెయిర్ కు వచ్చిన స్పందనకు హర్షం వ్యక్తం చేశారు. ముంబై కంటే యూరోప్ దేశాల్లో అత్యంత చౌకగా నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. వివిధ దేశాల్లోని 25కు పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లా సతీష్ కుమార్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్లూ రిబ్బన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చో చెప్పడానికి విశాఖపట్నం వచ్చినందుకు ముందుగా సంతోష్ కుమార్ ఫ్రమ్ బ్లూ రిబ్బన్కి విశాఖపట్నం స్టూడెంట్స్ తరఫున, ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంచుమించుగా 30 ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నం స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చేయాలి నెక్స్ట్, ఎందులో
వాళ్ళ కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. నా లైఫ్లో నా 18 years ఆఫ్ కెరియర్లో ఇంత పెద్ద క్రౌడ్ ఎక్కడ చూడలేను. ఆల్మోస్ట్ దెర్ ఆర్ 200 more స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద డౌన్ స్టేజ్. వాళ్ళకి ఎలా నేను సహకరించాలో తెలియక హాల్స్ వీఆర్ ఫిల్లింగ్ ఇట్ అప్. ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్? ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఉట్టి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటే కాదు, ఎక్స్పో ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, కార్పొరేట్ ట్రైనర్స్ రావాలి, ఇంటర్న్షిప్స్ వచ్చే కంపెనీస్ ముందుకు రావాలి, ఫారిన్ యూనివర్సిటీస్ రావాలి ఆబ్వియస్లీ. సో ఐఎమ్ సంతోష్ కుమార్ పబ్బా, డైరెక్టర్ ఫర్ బ్లూ రిబన్ ఓవర్సీస్, బ్లూ రిబన్ ఇమిగ్రేషన్ అండ్ బ్లూ రిబన్ గ్లోబల్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఐఎమ్ నా 18 years ఆఫ్ కెరియర్లో వీ హ్యావ్ డన్ 16,000 వీసాస్ చేశాము, స్టూడెంట్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ సపరేట్గా. మా ఆఫీసెస్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి, యూఎస్లో ఉంది, యూకేలో ఉంది, జర్మనీలో ఉంది, దుబాయ్లో ఉంది అండ్ ఇండియాలో 38 లొకేషన్స్లో ఉన్నాయి. ఇక్కడికి యూకే నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా, యూరోప్ ఇప్పుడున్న మార్కెట్లో అన్ని కంట్రీస్ ఒక ప్లేస్లో ఉంటే ఏ కంట్రీకి వెళ్ళాలో ఒకటి. సెకండ్, ఎడ్యుకేషన్ లోన్స్ అనే క్వశ్చన్స్ వస్తే వీ హ్యావ్ బ్యాంకర్స్ టుడే. బ్యాంక్స్ ఇక్కడికే వచ్చాయి, నాన్ కొలాటరల్తోని మీరు వెళ్ళొచ్చు, అసలు ఏ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా. బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఈ నెల 22 వరకు జరుగుతుందని జాయ్ అలుకాస్ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాయ్ అలుకాస్ తెలిపారు. సంపద వినాయక టెంపుల్ రోడ్ లో గల తమ షోరూమ్ లోని బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ప్రజలకు ఒక మధుర అనుభూతిని అందిస్తుందన్నారు. వినియోగదారుల అందం, వ్యక్తిత్వం ఉట్టిపడేలా అత్యుత్తమ కళాత్మక డిజైన్లతో డైమండ్ జ్యువెలరీ అందుబాటులో ఉందన్నారు. ఈ షోలో ₹1,00,000 కంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యువెలరీ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగా ఓ బంగారు నాణం అందిస్తున్నామని చెప్పారు. అత్యంత నాణ్యమైన, అద్భుతమైన డిజైన్లలో అందుబాటులో ఉన్న డైమండ్ జ్యువెలరీ షోను ప్రజలు ఆదరించాలని జాయ్ అలుకాస్ కోరారు. So still 22nd, that 17 days it is amazing exhibition is going on. You'll get a different collection from different countries and large collections of the diamond collections and entire lightweight to the trendy collections, everything available here. And every 1 lakh purchase you'll get gold coin absolutely free. And there is a 40% discount for making charge, entire making charges. So please come and visit and experience to Vizag people. Thank you. మనకి విశాఖపట్నంలో మన జాయ్ అలుకాస్లో బ్రిలియంట్ డైమండ్ జ్యువెలరీ షో అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఈ షోలో ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం ఈ జ్యువెలరీలో మన జాయ్ అలుకాస్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఒక ప్రత్యేకమైన యూనిక్నెస్ కలిగి ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ మనం డిస్ప్లే చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా అన్ని జనరేషన్స్కి సంబంధించింది, యంగ్ జనరేషన్స్ కానీ, లేకపోతే బ్రైడల్ కానీ, లేకపోతే ఓల్డ్ జనరేషన్స్ కానీ, అన్ని జనరేషన్స్కి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అనమాట. మెయిన్ ఏంటంటే మనకి జనవరి, ఫిబ్రవరి నుంచి మన మ్యారేజ్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా బ్రైడల్ ప్రోడక్ట్స్ కూడా మనకి తక్కువ మినిమం 10,000 నుంచి 1 CR వరకు ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ఆఫర్ అనేది ఏంటంటే మనకి ఈ డైమండ్ బ్రిలియంట్ జ్యువెలరీ స్టార్ట్ చేయడంతో మనకి ఏంటంటే టిల్ ఫిబ్రవరి 22nd వరకు మొత్తం 17 days అనేది ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మన జాయ్ అలుకాస్ విశాఖపట్నం బ్రాంచ్లో మాత్రమే చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పర్చేస్ చేసినందుకు కానీ ఎవ్రీ 1 lakh పర్చేస్ చేస్తే వాళ్ళకి ఏదంటే డైమండ్ కానీ, అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణకు, అభివృద్ధికి మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, రైటర్స్ అకాడమీ, గాంధీ సెంటర్, గాంధీ కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణారావు శత జయంతి వేడుకలు జరిగాయి. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారిగా తెరపైకి తెచ్చుకున్న వ్యక్తి కృష్ణారావు అని గుర్తు చేశారు. నిరంతరం తెలుగు భాషాభివృద్ధికి, పరిరక్షణకు కృష్ణారావు పరితపించేవారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అయ్యన్న గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు స్టార్ట్ చేసి తెలుగు వారిని కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ప్రయత్నం చేసి మన తెలుగు భాషను కూడా ప్రచారం చేయడం కోసం, అందరికీ చెప్పడం కోసం చేసిన ప్రయత్నం చిన్న విషయం కాదు. ఆ రోజు అతను వేసిన పునాదే ఈ రోజు మనం నడిపిస్తున్నాం. మనం వేసింది కాదు పునాది. ఆ పునాది మీద ఇటుకలు పేర్చడానికి ప్రయత్నం చేస్తాం తప్పించి పునాది వేసింది ఆ పెద్ద ఆయన. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినా పర్లేదండి,
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఎడ్యుకేషన్ కోసం వారు చేసిన తపన, వారు ఇచ్చిన స్పీచెస్ కానీ అతను చేసిన కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఈ రాబోయే తరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా వాళ్ళని ఫాలో అవ్వాలండి. ఫాలో అయిన తర్వాత అతను చేసిన పార్టీని ఇంకా ముందుకు నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. చాలామంది మహానుభావులు రాజకీయాల్లోకి వచ్చారు గత పూర్వం, ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును వైఎస్ జగన్ స్థాపించారని ఎద్దేవా చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, కల్తీ చేసి ఎదురుదాడి చేస్తారా అని ఆగ్రహం. క్రమశిక్షణతో చదివి ఉన్నత పదవులు చేపట్టాలని విద్యార్థులకు సూచించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. వ్యాయామం, యోగాతో మనసును నియంత్రించుకోవాలని సూచన. అసెంబ్లీకి రాకుంటే శాసనసభ్యులకు జీతం ఎందుకు ఇవ్వాలంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని సూటి ప్రశ్న. మనం భద్రతగా ఉన్నామని ప్రపంచానికి తెలియజేయాలంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.